ఇప్పుడు మనతో పాటు హెచ్ఎఫ్ ఆవుల పెంపకదారులు రామచంద్రన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే కంటే ముందు ఒక ఏవి చూద్దాం. ఏజీ రామచంద్రన్ ఎంతో ఘనత సాధించిన హెచ్ఎఫ్ మరియు గిర్ ఆవుల పెంపకందారులు. వీరు పుట్టింది పెరిగింది తమిళనాడు కృష్ణగిరిలో. డిప్లొమా పూర్తయిన వెంటనే తన తండ్రి గారి వ్యవసాయాన్ని కొనసాగించడం ప్రారంభించారు ఏజీ రామచంద్రన్. తమకున్న 150 ఎకరాల భూమిలో అన్ని రకాలైన పంటల్ని మరియు జంతువుల్ని పెంచుతూ ఒక వ్యవసాయ నగరాన్ని సృష్టించారు. ఈయనకి ప్రతి ఒక్క ప్రాణి గురించి పూర్తి అవగాహన ఉంది. రామచంద్రన్ గారు హెచ్ఎఫ్ ఆవులను పెంచి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ కి సప్లై చేస్తూ ఉంటారు. హెచ్ఎఫ్ ఆవులతో ఒక డైరీ ఫార్మ్ వ్యాపారాన్ని ఎలా చేయాలో మన ఫ్రీడమ్ యాప్లో పూర్తి సమాచారాన్ని అందించి ఎంతో మందికి వీరు దారిని చూపించారు. నమస్కారం రామచంద్రన్ గారు. నమస్తే. ఎస్ అండి, మీరైతే డిప్లొమా చేశారు. డిప్లొమా చేసి ఫార్మింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? అండ్ ఆవుల పెంపకం కూడా చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు? యాక్చువల్లీ మనది అగ్రికల్చర్ ఫ్యామిలీ అయిన తర్వాత మనము చదువుకునేది ఉద్యోగం కోసం కాకుండా రైతే రాజు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ మన అగ్రికల్చర్ ఫార్మింగ్లో వచ్చి ఎంటర్ అవుతామని చెప్పేదానికి మా పేరెంట్స్ అంతా అదే ఆవుల పెంపకంలో చిన్నదిగా చేశారు. దీన్ని కమర్షియల్గా చేసి వేరే ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మనం ఈ పాడి పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఒక ఆవులు అమ్మడం, వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేసేది అని చెప్పి బై ప్రోడక్ట్ ఎలా చేసేది, పెరుగు, పాలు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇదంతా ఇక్కడ చేసేది. డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎంత ఆదాయం వస్తుందని మొత్తం దాని నుంచి ప్రాక్టికల్గా ఒక 2-3 ఇయర్స్ మేమే చేసాము. ఆ తర్వాత కమర్షియల్గా చేసి వేరే ఒక్కరికి ఆవులు అమ్ముతున్నాము. మంచి బ్రీడ్స్ అంతా మా దగ్గర ప్రొడక్షన్స్ చేస్తున్నాము. ఎస్, అయితే మీరు అసలు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు సార్? ఫస్ట్ స్టార్టింగ్ 2000లో వచ్చి ఒక 25 కౌస్ చేసాము. ఇప్పుడు దాదాపు 350 నుంచి 400 కౌస్ ఉన్నది. ఎస్, అయితే దీనికి ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది అండి? కొంతమంది ఏమనుకుంటారు అంటే డైరీ ఫామ్ పెడదామని కొందరు అనుకుంటారు, కొంతమంది ఉన్న వాటితోనే చేసుకోవాలనుకుంటారు కదా. కొంత మొత్తంలో పెట్టాలి అంటే ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది? మనకి 22/60 అంటే మనకు 50 కౌస్ చేసుకోవచ్చు. ఒక్క ఆవు అడిగితేనే వాళ్ళకి నేను రెఫర్ చేస్తాను. 100 ఆవులు అడిగితేనే ఆల్రెడీ హెచ్ఎఫ్ సప్లయర్స్ నేను ఆల్ ఓవర్ ఇండియా, సౌత్ జోనల్ అండ్ నార్త్లో. ఆ తర్వాత దాన్ని గడ్డి పెంచుకోవడానికి ఎంత ఉంటుంది, ఎంత ల్యాండ్ కావాలని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మేము సదుపాయాలని చేసి పంపిస్తాం. ఓకే, మీరు అన్నీ ప్రిపేర్ చేసేసి ఎలా చేయాలి ఏంటి అనేసి చెప్పేసి. ఓకే, అయితే సార్ హెచ్ఎఫ్ ఆవుల పెంపకం అని అంటున్నారు కదా, అసలు ఆ బ్రీడ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మన బ్రీడ్ వచ్చి ఆల్రెడీ వచ్చి హర్యానా, గుజరాత్ అండ్ పంజాబ్లో మంచి 90% బ్రీడర్స్ తీసుకొచ్చి దానికి ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ బుల్ వచ్చి ఇంపోర్ట్ బుల్, అది ఆ బుల్తో వచ్చిన డైరెక్ట్ మ్యాటింగ్ చేసింది ఆవులో దూడలో ఇప్పుడు పుడుతున్నది. మంచి 10 లీటర్ నుంచి నాకు 50 లీటర్స్ గంటలు మన దగ్గర ఆవులు ఉన్నది. ఓకే, అసలు వాటిని ఎంతకు అమ్ముతారు సార్? అమ్ముతాను అని అన్నారు కదా, ఎంతకు అమ్ముతారు వాటిని? ఒక దూడ 30,000 నుంచి 3 lakhs గంటలు ఉంటుంది. ఆవు ప్రెగ్నెన్సీ, మిల్కింగ్ దానిపై డిపెండ్ ఉంటుంది. అయితే నార్మల్ ఆవుకి హెచ్ఎఫ్ ఆవుకి డిఫరెన్స్ ఏముంటుంది? ఏమంటే మన సౌత్ జోనల్లో, ఒంగోలు వచ్చి మంచి వేరే బ్రీడ్స్ అంతా వచ్చి పాడి పరిశ్రమలో వచ్చి పాలు ఎక్కువగా ఈదు. అందుకోసం కమర్షియల్లో ఇప్పుడుండే జనాభా గురించి చూస్తే ప్రతి ఇంటికి 5 లీటర్స్ 2 లీటర్స్ వాడే అవసరమే ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఎట్లంటే తక్కువ బడిలో చూస్తే కూడా డైలీ వచ్చేసింది నీకు 20 లీటర్స్ ఇచ్చే ఆవుతో నుంచి 50 లీటర్ ఇచ్చే ఆవు గంటలు ఉంటుంది. అందుకోసమే పాలు ఎక్కువగా ఇచ్చేదానికి హెచ్ఎఫ్ మీద మనము మోహం పెట్టి ప్రజలకు చెప్పిస్తున్నాము, అదే బ్రీడ్ని సప్లై చేస్తున్నాము. సార్, అయితే వీటికి మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా, లేదంటే నార్మల్ ఆవుల్లాగానే పెంచొచ్చు అంటారా? ఇది ఎక్కువగా వేడికి కొంచెం ప్యాన్స్, వాటర్ స్ప్రేస్ అంతా చేసుకోవాలి ఏప్రిల్ మేలో మొత్తం. లేకుంటే అన్ని సౌత్ జోన్లో ఇది మంచిదిగా పెరిగే పశువులే. అప్పుడు దాంతో పెంచేటప్పుడు దాని గడ్డి వాతావరణం ఎలా ఉండాలి అట్లని ఆల్రెడీ వాళ్ళు గైడ్ చేసి పంపిస్తారు. ఎస్, అయితే పుట్టినాక దూడల్ని ఏం చేస్తారు సార్? దూడల్ని కూడా అమ్మేస్తారా, లేదంటే మీ దగ్గరే ఉంచేసుకుంటారా? మోస్ట్లీ మేము వచ్చి దూడలు పెట్టినాక 5 to 6 months తల్లితో ఉంచి పాలు తాగుతుంది. ఆ తర్వాత మనము దాన్ని 1 year 1.5 year కాప్స్ రెడీ అయిన తర్వాత దాన్ని బయట ప్రజలకి, మన వ్యవసాయస్తులకంతా దాన్ని సేల్ చేసేస్తాం.
అయితే సార్ డైరీ ఫామ్ పెట్టుకుందాము అని అనుకునే వాళ్ళకి ఒక 100 ఆవులు పెట్టుకున్నారు అని అనుకోండి, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది? డైరీ ప్రోడక్ట్లో వెళ్ళేటప్పటికి పాలు ఒకటే అమ్ముకుంటే ఆదాయం రాదు. ఆ డైరీ ప్రతి ఒక్కరు పెట్టేవాళ్ళు బై ప్రోడక్ట్ మనం తయారు చేసే విధానంగా చూసుకోవాలి. ఒక 100 ఆవులు పెట్టారు ఎట్లంటే మన లేబరు, కరెంట్ బిల్లు, మన ఎక్స్పెండిచర్ పోయి ఒక 5 lakhs రూపీస్ ఫర్ మంత్ ఖచ్చితంగా మనకు ఆదాయం ఉంటుంది ఫర్ మంత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ ఎలా పెంచాలి ఏంటి అని నేర్చుకోవాలి అని అంటే ప్రేక్షకులు ఎలాగా? మా కోర్స్ వచ్చి ఫ్రీడమ్ యాప్లో వచ్చి నేను మొత్తం ట్రైనింగ్ ఫ్రీడమ్ యాప్లో వచ్చాను. వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ సహోదరులు అంతా వచ్చి మన ఫామ్లో లైవ్గా వచ్చి షూట్ చేశారు. ఫ్రీడమ్ యాప్లో హెల్ప్ అయ్యేసరికి వాళ్ళు మా ట్రైనింగ్ కోర్సెస్ అంతా దాంట్లో ఉన్నది. డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మా ప్రోగ్రామ్ అంతా చూసుకోవచ్చు. సార్ దీనికి మన రిఫరల్ కోడ్ లాంటిది ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా AVR 55 అనే రిఫరల్ కోడ్ వచ్చి మీరు దాన్ని యూజ్ చేస్తారంటే ఒక 3,000 రూపీస్ వచ్చి స్కాలర్షిప్ దొరుకుతుంది. నా కోర్సే కాకుండా 800 నుంచి 1000 గంటలు వచ్చి వేరే వేరే బిజినెస్లు అంతా ఉంటుంది. అంతా వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత అన్ని కోర్సెస్ వాళ్ళకి ఉచితంగా దొరికిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ రామచంద్రన్ గారు. స్క్రీన్ పై కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 3,000 రూపాయల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాప్లో 820 కోర్సెస్ కి యాక్సెస్ వస్తుంది. అన్నింటినీ చూడొచ్చు. ఫ్రీడమ్ తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఈ ఫ్రీడమ్ యాప్ లో ఫార్మింగ్, బిజినెస్ తో పాటు పర్సనల్ ఫైనాన్స్ గురించి కూడా కోర్సెస్ ఉన్నాయి. లైక్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, PPF, ఇన్సూరెన్స్, ఇలా కోర్సులు ఉన్నాయి. మనం డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొందరు మార్గదర్శకులతో మళ్ళీ కలుద్దాం.